హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెక్రటరీ కథ తరువాతి భాగం తెలుసుకుందాం. జయంతి విజయలక్ష్మికి తనకి రాజశేఖరానికి మధ్యన జరిగిన గొడవంతా చెప్తుంది. వెంటనే విజయలక్ష్మి జయంతిని రాజశేఖరం దగ్గరికి పంపించేస్తుంది. జయంతి వచ్చేసరికి రాజశేఖర్ ఇంట్లో లేడు. రాజశేఖర్ వచ్చేసరికి జయంతి పడుకుని ఉంటుంది. తర్వాత ఎప్పటికో మెలకువ రాగా తిరిగి చూస్తుంది. శేఖర్ కిటికీ దగ్గర నించుని బయటకు చూస్తూ ఉంటాడు. జయంతి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నా మనసు ముక్కలు చేశావు. వెళ్ళిపోయే ముందు నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు. నాకిక ఓపిక లేదు, భరించే శక్తి కూడా లేదు అని అంటాడు. ప్రసాద్ చాలా మంచివాడు. నీ కాబోయే భర్త మనసుని నొప్పించకు అంటాడు. అతన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళని చెప్తాడు. అవును, అందరూ మంచివాళ్లే. నేను ఒక్కదాన్ని చెడ్డదాన్ని, అబద్ధాలాడేదాన్ని నేనే. జయంతి, మీరెప్పుడు ఇంతే. నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు? అధికారం చెలాయించడం తప్ప ఆత్మీయతను ఎప్పుడు చూపించారు? జయంతి. శేఖర్ లేచి నిలబడ్డాడు. మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటికెళ్ళగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది. అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను. గొంతు జీరపోవడంతో క్షణంసేపు ఆగి, మీరు ఆడపిల్లైతే మీకు తెలిసేది అంది. నువ్వు మగపిల్లాడివైతే నీకు కూడా ఓ పొగరుమోతు దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు. అవును, పొగరు కాకపోతే ఇంకేం ముంచుకోవాలి. ఆ రోజు బెంగుళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశాను, ఎంత ఆశతో క్షణం క్షణం ఎదురు చూశాను. నాకప్పుడు ఒంట్లో బాగాలేదు జయంతి. ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు. అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ లేవు. నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు. జయంతికి హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి, అంతా నాకు తెలుసు, శివరాం చెప్పాడు. నేను నిజంగా మూర్ఖురాలిని, క్షమించండి అని అడగాలనిపించింది. కానీ శేఖరం చూపులు అంత దూరంలో నిలబెడుతున్నాయి, దగ్గరికి రానివ్వడం లేదు. నాకేం తెలుసు? నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్న బాధల్లా ఒక్కటే, ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని, అంతే. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు. ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని అనుకున్నాను. ఎంత ఫూల్వి, పళ్ళ బిగువున అన్నాడు. నా మూలంగా మీకెలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారంలోంచి తప్పుకుంటారని, ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని, నేను బీదవాడిని అయిపోతానని, అందరిలో నాకో ప్రత్యేకత ఉండదని, అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం అనవసరం అని అనుకున్నావు, అంతేనా? అబ్బా, మీ ఆడవాళ్ళు నిజంగా. జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకొని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటారు. ఇంకా కొద్దిమంది డబ్బుంటే చాలు, మిగతా అన్నీ అనవసరం అనుకుంటారు. ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు, అంతేనా? కోపంగా చూస్తూ అడిగాడు. నమ్మక ఏం చేయాలి? మీరెప్పుడైనా నాకేదన్నా చెప్పారా? కనీసం నా మీద చూపుతోంది జాలో లేక నీకు బుద్ధి లేదు. ఉంది కాబట్టే నాకింత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను. అబద్ధాలాడకు. నన్నెందుకు అడగలేదు? చటుక్కున జయంతి భుజం గుచ్చి పట్టుకుంటూ అడిగాడు. మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు? రోషంగా అడిగింది. ఇవ్వలేదు. క్షణంసేపు శేఖరం జయంతి బాధతో కెవ్వుమనేంత గట్టిగా భుజం గుచ్చిపట్టుకుని కళ్ళల్లోకి చూశాడు.
ఇవ్వలేదు రెట్టించాడు. ఇవ్వలేదు ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ఛీ, ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడు. యాదాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడడంతో తల నుదుటికి కొట్టుకుంది. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతవరకు శక్తి అంతా ఉపయోగించి బిగపట్టుకుంటున్న జయంతికి ఏడుపు ఒక్కసారిగా ఉప్పెనలా పొంగింది. అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరుత్తరుడైపోయాడు. జయంతి మోహం చేతుల్లో కప్పుకుంటూ, నాకు తెలుసు మీ కోపం, మీ నిర్లక్ష్యం. భగవాన్, అసలు నేనెందుకు వచ్చానిక్కడికి? అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది. శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు. తరువాత మెల్లగా దగ్గరికి వెళ్ళి, ఏది దెబ్బ తగిలిందా చూడని అన్నాడు. జయంతి మొహం తిప్పేసుకుంది. చూడని? వద్దు, చూడొద్దు. మీరంటే నాకు అసహ్యం. నన్ను ముట్టుకోవద్దు. శేఖరం మంచం మీద కూర్చున్నాడు. వద్దు, ఒట్టు, నేను చెబుతున్నా. జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. శేఖరం 2 చేతుల్లోకి జయంతి మొహం తీసుకుని చూశాడు. నుదుటి మీద బొప్పు కట్టింది. కొద్దిగా చిట్లీ రక్తం కనిపిస్తోంది. నే వెళ్ళిపోతా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, దిక్కులేని వాళ్ళుండే చోటుకి. పొగరు వీసమైనా తగ్గలేదు. జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి. మీరంటే నాకు అసహ్యం. ఇంకా? జయంతి విసురుగా అతని చేతులు తోసేయబోయింది. నిజంగా నా ఉత్తరం అందలేదా? ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. ఇంకో 1,00,000 సార్లు చెప్తున్నా. మీ ఉత్తరం గిత్తరం నాకు అందలేదు. నా అంతటా నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? శేఖరం కళ్ళల్లో కఠినత్వం క్రమేపీ కరిగిపోతోంది. కనుబొమల మధ్య ముడి విడిపోయింది. బుద్ధి లేక. నీ నోరెలా మూయించాలో నాకు తెలీదు. శేఖరం దగ్గరికి లాక్కొని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు. ఎంతసేపయిందో తెలీదు. జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు 2 అతని భుజాలని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి. జయంతి భయంగా చూసింది. ఉన్నట్టుండి నవ్వాడతను. విస్మయంగా చూసింది జయంతి. నిజంగా నీ అంతటి నువ్వే వచ్చావా? భగవంతుడి సాక్షిగా. అతని కళ్ళలో లీలగా 1/2 సెకను సేపు అనుమానం తారాట్లాడింది. వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి. జయంతిని దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుంటూ, అదే నిజమైతే జయంతి, నాకు ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తోంది. నాకు కూడా. మనిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్నమాటేగా. నా వైపు నుంచి కల్లో కూడా రావు. నన్నింత బాధ పెట్టావు. నిన్నేమని పిలవాలి? రాక్షసి అనా, దెయ్యమనా, లేక భూతమనా? వట్టి జయా అని. ఆ రోజు ప్రసాద్ నిన్నలా చేతులతో పైకి తీసుకుపోతుంటే, అబ్బా, నేనెంత నరకం చూశానో తెలుసా? నేను మాత్రం తక్కువ చూశానా? అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒదిగిపోతూ గుండెలకి అంటుకుపోయి, పసిపిల్లలా నన్నెప్పుడూ ఒంటరిగా వదిలేయద్దు. భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది. అలాంటి భయం ఇంకెప్పుడూ వద్దు. నా నీడలా వెంటే ఉంచుకుంటాను, చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు. చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఉన్నట్టుండి లేవబోయాడు. ఎందుకు? ఎక్కడికి? లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు? నాయర్ని పిలిచి చెప్పండి. అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది. తరువాతి కథ రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.